మార్నింగ్ లేచిన వెంటనే పిట్టలు ఉండేది. ఆ పిట్టలు గుడ్ మార్నింగ్ అని చెప్పినట్టు నేను కడపడగానే అవి ఒక సౌండ్ ఒక విధంగా చేసేదనమాట ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు. సో ఆ పిట్టలకు నేను రియాక్షన్గా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని చెప్పినప్పుడు అవి అక్కడ తుర్రుమని ఆ చెట్టు మించి వెళ్ళిపోయేది అన్నట్టు. మళ్ళీ సెకండ్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ నేను కనపడగానే అవి పిచ్చ అనేవి అనమాట. సో నాకు అది అర్థమైనప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అది అర్థమైనప్పుడు ఇంకా అది వాటికి ఎండాకాలం వచ్చినా కూడా గోడల పైన నీళ్లు పెట్టడము, అవి నాకు థ్యాంక్స్ తెలియజేస్తున్నట్టు నేను అట్లా ఫీల్ అయ్యేది. వాటికి యాక్షన్ రియాక్షన్ అన్నట్టుగా నా ఒక చర్యకి ప్రతిచర్యగా అవి అట్లా ఉండేదన్నమాట. సో ప్రకృతి మాట్లాడుతుంది ఖచ్చితంగా. మనం ఏమైతే ఇస్తామో అది మళ్ళీ తిరిగి మనకిస్తుంది ప్రకృతి. సో మాట్లాడాల్సిన అంటే మాటల రూపకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రకృతి యాక్షన్కి రియాక్షన్ అనేది ఉంటుంది. మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఆత్మతోని మనం ఫీల్ అయినప్పుడే ఆత్మ పరమాత్మ ఎట్లానో అట్లనే ప్రకృతి కూడా మనతో అనుసంధానంగా ఉంటుంది కాబట్టి, మనతో పాటు ఉంటుంది ప్రకృతి కాబట్టి ఖచ్చితంగా మనం ఫీల్ అవ్వాలి అది మాట్లాడుతుందని. మనం చేసే ప్రతి చర్యకి అది రియాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట.